5-6 సంవత్సరాల వరకు డ్యూ ఉన్నటువంటి అమౌంట్స్ను పేమెంట్ చేయకుండా మిగతా అన్ని సంస్థలకు ఏదైతే ప్రభుత్వం పే చేస్తుందో దాని విషయంలో అయినటువంటి ఖిన్నులై కళాశాల యాజమాన్యాలు ఈరోజు మనకు గత్యంతరం లేదు, ఇక మనము రోడ్డు బాట పట్టకుండా అని ఎప్పుడైతే అనుకున్నారో ఆ రకంగా ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని కళాశాలలు ఏకమై ఫతి అనే ఆర్గనైజేషన్ ఫెడరేషన్ ఏర్పరచుకొని ప్రభుత్వానికి విన్నవించడం జరిగింది. అసలు కళాశాలలు మన రాష్ట్రంలో ఉన్నాయా లేవా, కళాశాలలో ఏదైతే సమస్యలు ఉన్నాయో అది రాష్ట్ర ప్రభుత్వ సమస్యలు కాదా, రాష్ట్రంలో మాకు ఇవ్వాలనుకున్నటువంటి డబ్బులలో 50% ఇప్పుడు 10,000 బకాయిలలో 50% బకాయిలు ఏదైతే ఉందో ఇమ్మీడియట్గా రిలీజ్ చేయాలని, మిగతా 5,000 ఏదైతే బకాయిలు నెలల వారి చొప్పున ఈక్వల్ ఇన్స్టాల్మెంట్స్లో వచ్చే 10 నెలల్లో మొత్తము పే చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని మేము కోరడం జరిగింది. ఇంతవరకు అయితే స్పందించలేదు, బంద్ అయితే ఇలాగే కొనసాగుతుంది.